బుద్ధి బుద్ధి ఉంటే మన సంఘం ఇలా ఉండదు. బుద్ధి ఉంటే మన సంఘాలు ఇలా ఉండవు. బుద్ధి ఉంటే మార్పు. బుద్ధి ఉంటే మార్పు. ఎక్కడి నుంచి మార్పు? ఆ అక్కలో నుంచి కాదు, ఆ అన్నలో నుంచి కాదు, నాలో నుంచి మార్పు. మార్పు నాలో రావాలి, నా కుటుంబంలో రావాలి. అప్పుడు నా సంఘంలోకి వస్తుంది మార్పు. ఎంతవరకైతే నా వ్యక్తిగత జీవితంలో మార్పు రాదు, నా కుటుంబ జీవితంలో మార్పు రాదు, ఎంతవరకైతే నా కుటుంబ జీవితంలో మార్పు రాదు, సంఘ జీవితంలో మార్పు రాదు. సంఘం ఈ రోజు ఎందుకు ఇంత క్షేమంలో కొట్టుమిట్టాడుతుంది? నా కుటుంబం పాడైపోయింది. ఏడుస్తూ వద్దాం ఆయన పాదముల ఎందుకు? నా కుటుంబం ఎందుకు పాడైపోయింది? ఓ భర్తలారా, ఏడుస్తూ వద్దాం ఆయన కాళ్ళు పట్టుకుందాం. నేను పాడయ్యా. ఓ భార్యలారా, ఏడుస్తూ వద్దాం, నీ కుటుంబం పాడైపోయింది. నీ సంఘం పాడైపోయిందంటే సంఘం కదా అనుకుంటున్నావా? సంఘం అంటే ఎవరోయ్? నీవేనోయ్. సంఘం అంటే ఎవరోయ్? నీవేనోయ్. నీ సంఘం పాడైపోయిందంటే నువ్వు కూడా పాడైపోయావన్న సంగతి ఎరిగావా? ఎరిగితే ఎప్పుడు ఎరుగుతావు? నీకెప్పుడైతే బుద్ధి వస్తుందో అప్పుడు మాత్రమే నువ్వు ఎరుగుతావు. బుద్ధి లేనంత వరకు వాళ్ళు అని చెప్తావు. బుద్ధి చెప్పడం మేము కాదు, నేను. ఇది బుద్ధిలో వచ్చే మార్పు. బుద్ధిమంతుడు తీసుకునే మార్పు నాలో నుంచి వస్తుంది. నేను నా కుటుంబం. ఐ విల్ సెట్ మై సెల్ఫ్, ఐ విల్ సెట్ మై ఫ్యామిలీ సెకండ్. నేనెంతవరకైతే కరెక్ట్ కానో నా ఫ్యామిలీ కరెక్ట్ కాదు. నా ఫ్యామిలీ ఎప్పుడైతే కరెక్ట్ అవుతుందో